కలికాలం అంటే ఇదేనేమో. చద్దన్నంకి సూపర్ క్రేజ్ ఉందట. అది ఎక్కడో ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా. సో పెద్దల మాట సద్దన్నం మూట అంటారు. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తూ ఉంటారు. ఇప్పుడంటే మనకు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలని, దోశలని, వడలని ఇవే తింటున్నాం ఎవరమైనా సరే. కానీ పాతకాలం రోజుల్లో అసలు ఈ ఇడ్లీలు కానీ, వడలు కానీ, దోశలు కానీ అంటే ఎవరికైనా తెలుసా? అప్పట్లో అందరూ ఓన్లీ చద్దన్నమే తినేటోళ్ళు. అంటే రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే తినేటోళ్ళు. దీన్నే చద్దన్నం అంటుండే. ఇది తింటే ఎన్ని లాభాలో అసలు మీకు తెలుసా? రోగాలు రాకుండా దీనికి మించిన సూపర్ ఫుడ్ ఇంకోటి లేనే లేదట. అందుకే ఇప్పుడు మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా పల్లెటూరి బ్రేక్ఫాస్ట్ చద్దన్నంకు మంచి డిమాండ్ ఉంది. అక్కడ డబ్బులిచ్చి మరీ చద్దన్నంను కొని తింటున్నారు. అదెక్కడో ఏంటో తెలుసుకుందాం. కరోనా మహమ్మారి చాలామందిని మళ్ళీ పాతకాలం అలవాట్ల వైపే తిప్పేసింది. మనందరం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా దీనికి సంబంధించి. ఒకప్పుడైతే గ్రామాల్లో అక్కడక్కడ మాత్రమే కనిపించే ఈ చద్దన్నం కల్చర్ ఇప్పుడు నగరాలే కాదు విదేశాలకు కూడా బాకిపోయింది. అందుకే ఇప్పుడు కొన్ని 5 స్టార్ హోటళ్లలోనూ చద్దన్నంని స్పెషల్గా వడ్డిస్తున్నాయి. ఆన్లైన్లో కూడా చద్దన్నం స్పెషల్ మెనూ లిస్ట్లో ఆల్రెడీ చేరిపోయింది. ఒకప్పుడు రాత్రి మిగిలిన అన్నం పొద్దున తినడం అంటే నామోషిగా ఫీల్ అయ్యేటోళ్ళు. కానీ ఇందులో ఉన్న పోషక విలువలు తెలుసుకున్నాక చద్దన్నం తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అమెరికాలో అయితే చద్దన్నం తిందామన్నా దొరుకుతలేదట. గంత డిమాండ్ వచ్చి పడేది అక్కడ. చద్దన్నం ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోతోంది అక్కడ. దీనికి సంబంధించిన ఓ క్రేజీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది. అమెరికాలోని ఓ స్టోర్లో చద్దన్నం దాదాపు 1000 రూపాయలు అమ్ముతున్నారు. మీరు విన్నది నిజమే, చద్దన్నం 1000 రూపాయలకు అమ్ముతున్నారు. కలికాలం అంటే ఇదేనేమో కదా. ఓ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది. ఈ వీడియో ఇప్పటికే 4.2 మిలియన్ వ్యూస్తో నెట్టింట వైరల్గా మారిపోయింది. దీంతో మరోసారి చద్దన్నంపై చర్చ నడుస్తోంది. ఇంతకీ న్యూట్రిషన్స్ పరంగా చద్దన్నం తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చద్దన్నంలో ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అల్సర్స్ అండ్ పేగు సంబంధ సమస్యలు ఉన్న వారికైతే చద్దన్నం ఒక పరమ ఔషధంలా పనిచేస్తోందట. ఇక యాంగ్జైటీని దూరం చేయడంతో చద్దన్నం కీ రోల్ పోషిస్తోంది. ఒంట్లో వేడిని తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా భారీగా పెంచేస్తుందట. ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తహీనత నుంచి బయటపడొచ్చు. ఇక చద్దన్నం తింటే అధిక రక్తపోటు అండ్ మలబద్ధక సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇక ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టిక ఆహారంగా కూడా ఉపయోగపడుతుంది. ఇక తరచూ చద్దన్నం తింటే బద్ధకం కావచ్చు, లేదంటే నీరసం కావచ్చు, పూర్తిగా లేకుండా ఉంటుంది. ఇక సరే, అసలు చద్దన్నం అంటే ఏంటి, ఎట్లా తయారు చేయాలి అని డౌట్ ఉన్నోళ్లకు ఎట్లా చేయాలనో ఓసారి చూద్దాం. ఏం లేదు, రాత్రి మిగిలిన అన్నాన్ని మట్టి పాత్రలో ఉండలు లేకుండా పొడి పొడిగా చేసి ఉంచుకోవాలి. దీంట్లో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఆ తర్వాత కొన్ని గోరువెచ్చని పాలు, పెరుగు, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి కలియబెట్టేసి ఇక దీనిపై మూత పెట్టి రాత్రంతా కదలకుండా ఉంచేసేయాలి. పెరుగు పులియడం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబాక్టీరియా అందులో పుష్కలంగా ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు అన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే రుచిగా ఉండడంతో పాటు